హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. నేను మీ అందరికీ వర్క్ నేర్పిస్తానని చెప్పాను కదా. అలానే వర్క్ నేర్చుకోవటానికి పులివెందుల నుంచి సాహినా అనే స్టూడెంట్ వచ్చారనమాట. చూడండి, తను బోర్డర్ పళ్ళు చేసుకుంటానంది వాళ్ళ మమ్మీ కోసం. ముందుగా మనం 1 మీటర్ పళ్ళు వదిలేసి 2 మడతలు వేసుకున్నాం. శారీ మడత పెట్టినట్టు 2 మడతలు వేసి చూడండి, ఈ 2 బోర్డర్స్ కూడా ఈ 2 బోర్డర్స్ అంటే కింద పైన ఉండేటటువంటి 2 బోర్డర్స్ని ఒక దగ్గరికి తీసుకొస్తున్నాము. ఈ బోర్డర్స్ అన్నీ కూడా నీట్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి బోర్డర్ అనేది కరెక్ట్ లెవెల్లో వస్తుందండి. కాబట్టి చూడండి, మనం ఇలా ఈ బోర్డర్స్ అన్నిటినీ నీట్గా ఒక దగ్గరికి చేసుకోవాలన్నమాట. శారీ మొత్తం ఇలా చేసిన తర్వాత దాన్ని మనం నీట్గా ఈ బోర్డర్స్ అన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చుకొని చూడండి, కింద ఇలా పరిచేసుకున్నాం శారీని. 4 ఇంచెస్ బోర్డర్ అండి. మామూలుగా మీ దగ్గర టేప్ ఉంటే 4 ఇంచెస్ పెట్టుకోండి. ఈజీ వే కోసం నేను 2 బెత్తెలు తీసుకుంటానండి. ఇలా 2 బెత్తెలు అంటే మనం ఇలా కొలుచుకొని ఒకే లెవెల్లో మనం బాడీకి శారీ మొత్తం లైన్ లాగా గీసుకోవాలి. ఇక్కడ పళ్ళు దగ్గర మాత్రం ఈ 4 ఇంచెస్ వైపు కాకుండా ఎక్కువగా ఉన్న వైపు మనం ఈ లైన్ అనేది గీసుకోవాలి. ఈ లైన్ మీదే ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. కాబట్టి ముందుగా నేను ఈజీగా మీకు తెలియటం కోసం ఇలా లైన్ అనేది ప్రిపేర్ చేపించాను. చూడండి, బోర్డర్స్ వైపు మనం లైన్ గీసామన్నమాట. ఇప్పుడు తను డబల్ బాందిని చేసుకుంటాను మా మమ్మీ కోసం అని చెప్పి అందనమాట. కాబట్టి ఇప్పుడు మనం బాందినీస్ మామూలుగా చిన్న చిన్న బాందినీలు అయితే దగ్గరగా పెట్టుకోవచ్చు. మనం డబల్ బాందిని చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎడవెడంగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ డాట్స్ అనేవి మనం బోర్డర్కి పళ్ళుకి ఈ బాందినీస్ చేస్తాము. అలానే బ్లౌజ్కి కూడా బాందినీలు ప్రిపేర్ చేస్తాం అనమాట. చూడండి, బోర్డర్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు పళ్ళుకి బాందినీస్ వేస్తున్నాము. ఇవన్నీ మనం డాట్స్ పెట్టుకున్న తర్వాత బాందిని ఎలా కట్టాలో చూపిస్తున్నాను చూడండి. కింద నుంచి తీసుకోండి, ఎందుకంటే మనకి ఇది 4 పొరల మీద ఉంది కాబట్టి మనం పైనుంచి తీసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పొర మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే మనం కింద నుంచి తీసుకుంటే 4 పొరలు నీట్గా వచ్చేస్తాయి. చూడండి, ఇలా మనం ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో ఆ డాట్ దగ్గర బాందినీని కట్టుకోవాలన్నమాట. ఇలా మినిమం ఒక 10-15 రౌండ్స్ అయినా వేసుకుంటే మనం డై చేసేటప్పుడు ఈ బాందినీలు ఊడిపోకుండా నీట్గా వస్తాయి. చూడండి, ఒక బాందిని అయిపోయింది. ఇప్పుడు డబల్ బాందిని చేస్తున్నాం మనం. మధ్యలో కొంచెం క్లాత్ వదిలేసి కిందకి ఇంకొక బాందిని లాగా మనం రౌండ్గా సర్కిల్ లాగా చేసుకుంటున్నాం. చూడండి, మనం ఆ ముడి మాత్రం చాలా ఈజీగా వచ్చేటట్టు వేసుకోండి. ఎందుకంటే మనం ఇప్పదీసేటప్పుడు ఒక్కోసారి క్లాత్ చినిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి టైట్గానే ఉండాలి, మనకి ఇప్పదీసుకోవటానికి వీలుగా ఉండేటట్టు కూడా ఉండాలి. నేను కట్టి చూపించానండి. ఇప్పుడు తను కూడా బాందినీస్ కడుతుంది. చూడండి, ఏదైనా నేను చేసి చూపించి వాళ్ళ చేత చేపిస్తానండి. చూడండి, మనం ఒక బాందిని కట్టిన తర్వాత డబల్ బాందిని కూడా చేసాం. వైట్ మీద డబల్ బాందిని చేసుకోవచ్చు, మనం కలర్ మీద కూడా డబల్ బాందిని చేసుకోవచ్చు. నా వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. డిజైన్స్ ఎలా కట్టాలి, కలర్స్ ఎలా కలపాలి అనేది నీట్గా కనిపిస్తుంది. మీరు నీట్గా నేర్చుకోవచ్చు అన్నమాట. మీకు కూడా ఇలా వర్క్ నేర్చుకోవాలనుకుంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. మేడం, మేము కూడా వర్క్ నేర్చుకోవాలనుకుంటున్నాం, మీ దగ్గరకు వచ్చి అని చెప్పేసి మెసేజ్ చేయండి. నేను ఖాళీగా ఉన్న టైంలో నేను మీకు కాల్ చేస్తాను. ఓకే, చూడండి, ఇలా మనం శారీ మొత్తం ఎన్ని డాట్స్ అయితే పెట్టుకున్నామో అన్ని డాట్స్ని కూడా ఇలా డబల్ బాందినీలు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నీట్గా చూడండి, పూలు మనం కట్టేటప్పుడు ఎలా అయితే ముడి వేస్తామో అలా ముడి వేస్తున్నాము. ఇప్పదీసుకోవటానికి వీలుగా ఉండాలి మళ్ళీ. ఓకే, ఇలా మనం మొత్తం శారీ మొత్తం బాందినీలు అయితే కట్టేసాము. చూడండి, బోర్డర్కి
పళ్ళు కూడా మనం మొత్తం శారీ మొత్తం బాందినీలన్నీ కట్టేసామన్నమాట. లాస్ట్ వన్ ఇది చూడండి. పళ్ళుకి బోర్డర్కి మొత్తం ప్రిపేర్ చేసేసాం. ఇప్పుడు ఇందాక మనం లైన్ గీసుకున్నాం, గుర్తుందా మీకు? బోర్డర్కి లైన్ గీసామన్నమాట. ఆ లైన్ మీదే ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా మనం బాందినీలు కట్టినప్పుడు అక్కడ కొంచెం ముడిగా దగ్గరకు వచ్చినట్లు అనిపిస్తుంది కదా. కాబట్టి మనం ముందుగానే లైన్ గీసుకున్నాం కాబట్టి కరెక్ట్ బోర్డర్ మనం మడిచినట్టు ఉంటుంది అనమాట. కాబట్టి అందుకనే ముందుగా మనం బోర్డర్ గీసుకున్నాము. చూడండి, ఇదంతా బోర్డర్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం పళ్ళు దగ్గర టర్న్ చేస్తున్నాం చూడండి. ఈ బోర్డర్తో పాటు టర్న్ చేయాలన్నమాట. ఓకే, ఇలా మనం బోర్డరు పళ్ళుని ఇలా పట్టుకొని నీట్గా మొత్తం ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఇలా నీట్గా బోర్డరు పళ్ళు ఆ లైన్ మీదే మనం ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఒక థ్రెడ్ కట్టుకోవాలి మనం. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసింది ఊడిపోకుండా నీట్గా ఉండటం కోసం మనం ఇక్కడ ఒక థ్రెడ్ కట్టేస్తున్నాం. మనం డై చేసుకునేటప్పుడు తీసేసుకోవచ్చు. చూడండి, బోర్డరు పళ్ళు ఒకవైపుకి వచ్చేటట్టు కట్టేసామన్నమాట. ఈ బాడీ అంతా మనం కవర్లో పెట్టేసుకుంది. ఏదైతే మనం లైట్ కలర్ చేయాలి అనుకుంటున్నామో అది బయటికి పెట్టేసుకొని డార్క్ కలర్ చేయాలి అనుకున్నది కవర్ లోపలికి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం లైట్ కలర్ మీదకి డార్క్ కలర్ ఎక్కుతుంది కానీ డార్క్ కలర్ మీదకి లైట్ కలర్ ఎక్కదు. కాబట్టి అక్కడ మళ్ళీ బ్లాక్గా మనకి ఫామ్ అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే డై చేసేటప్పుడు లైట్ కలర్ ఫస్ట్ చేసుకోవాలి, తర్వాత డార్క్ కలర్ చేయాలన్నమాట. చూడండి, మనం బాడీ అంతా కవర్ లోపలికి పెట్టేసాము, బోర్డర్ బయటికి పెట్టేసామన్నమాట. ఇప్పుడు కలర్స్ ప్రిపేర్ చేసుకుందామా? చూడండి, ఇది నెఫ్తాల్ కలర్ అనమాట. నెఫ్తాల్ని మనం హాట్ వాటర్లో కలుపుకోవాలండి. చూడండి, అందులో కావాల్సిన కెమికల్ కాస్టిక్ సోడా అనమాట. నెఫ్తాల్ మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీలో కాస్టిక్ సోడా కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. 4 స్పూన్స్ నెఫ్తాల్ తీసుకున్నాము, 4 స్పూన్స్ కాస్టిక్ అనమాట. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క నెఫ్తాలు ఉంటుందండి, అన్నిటికీ ఒకే నెఫ్తాల్ ఉండదు. ఇప్పుడు మనం అయితే బిఎస్ కలిపాము, తను పింక్ చేసుకుంటానంది కాబట్టి బిఎస్ నెఫ్తాలు బేస్ ఆర్సీ అనమాట, స్కార్లెట్ ఆర్సీ. నెఫ్తాలు బేసు ఈ రెండిట్లో డిప్ చేస్తేనే మనకి కలర్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, ఇది మాత్రం చల్లటి నీళ్ళతోటి కలుపుకోవాలి. మనం చల్లటి నీళ్ళతోటి కలపాలి, చల్లటి నీళ్ళల్లో డిప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్సీ కలిపిన తర్వాత అది బాగా కలిసిన తర్వాత ఆలం చూడండి, సేమ్ క్వాంటిటీ ఆలం తీసుకుంటున్నాం మనం. 4 స్పూన్స్ ఆర్సీ తీసుకున్నాం, 4 స్పూన్స్ ఆలం కూడా తీసుకుంటున్నాము. ఈ ఆలం అనేది మనకి పౌడర్ రూపంలో దొరుకుతుంది, కొంచెం గడ్డలుగా కూడా ఉంటుందన్నమాట. బాగా కరగాలండి ఆలం అనేది, బాగా కరగకపోతే మనకి కలర్ అనేది రాదు. కాబట్టి బాగా కరిగిన తర్వాత చూడండి, చల్లటి నీళ్ళు ఒక 1 లీటర్ చల్లటి నీళ్ళు పోసుకోవాల్సి ఉంటుంది. మనం చల్లటి నీళ్ళు పోసిన తర్వాత సోడియం నైట్రేట్ మనం తీసుకున్న క్వాంటిటీకి సగభాగం మాత్రమే తీసుకోవాలి. అంటే 4 స్పూన్స్ మనం కలర్ తీసుకున్నాం కదా, 2 స్పూన్స్ మాత్రం సోడియం తీసుకుంటే సరిపోతుంది. అలానే యాసిడ్ వచ్చేసి సేమ్ క్వాంటిటీ అండి, 4 స్పూన్స్కి 4 స్పూన్స్ యాసిడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కరెక్ట్ క్వాంటిటీలో మనం యూస్ చేస్తే కలర్స్ పోవు, నీట్గా మనం అనుకున్న కలర్ కూడా వస్తుంది. చూడండి, మనం బేస్ కలిపిన తర్వాత దీన్ని బాగా వడకట్టుకోవాలి. వడకట్టిన తర్వాత ఇప్పుడు మనం ఒక టబ్బులో నెఫ్తాలు, ఒక టబ్బులో బేస్ తీసుకొని దీన్ని అయితే డై చేసుకోవాలి నీట్గా. దాన్ని ఓపెన్ చేస్తూ, అంటే మన కట్టిన డిజైన్ ఊడిపోకుండా మధ్యలో ఉన్న క్లాత్ నీట్గా డై అయ్యేటట్టు చూడండి. ఇలా మనం ఎప్పుడైనా సరే డై చేసేటప్పుడు పొరలుగా ఇలా తీస్తూ డై చేయండి, ప్యాచెస్ లేకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇలా డై చేయటం వలన మనకి నీట్గా డై అయిపోయి ప్యాచెస్ లేకుండా బాగుంటుంది. చూడండి, మనకి నెఫ్తాల్ అంటుకుంటేనే బేస్ అంటుకుంటుంది, అది గుర్తుపెట్టుకోండి.
మనం నెఫ్తాల్లో ఎంత బాగా డై చేస్తే మనకి బేస్ అంత బాగా అంటుకుంటుంది. గట్టిగా పిండేసిన తర్వాత నెఫ్తాల్ అందులో ఏమీ ఉండకూడదు, బాగా పిండేసేయాలి. పిండిన తర్వాత ఇప్పుడు బేస్లో డై చేస్తున్నాను చూడండి. పింక్ కలర్ అని చెప్పాను కదా మీకు, పింక్ కలర్ వచ్చేసిందా? చాలా నీట్గా వచ్చిందండి. మనం నెఫ్తాల్లో డై చేసినప్పుడు నీట్గా ఎలా అయితే డై చేసామో బేస్లో కూడా అలానే డై చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా సరే మనకు బాగా డై అయిపోయిన తర్వాత గట్టిగా పిండేసేయాలండి. పిండేసి చల్లటి నీళ్ళల్లో ఒకసారి డిప్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చేసిన కలర్ని రివర్స్ చేసి కట్టేసుకుందాం. అంటే పింక్ అనేది కవర్ లోపలికి పెట్టి వైట్ అనేది బయటకు ఉంచేసి మనం కవర్లో మళ్ళీ కట్టేసుకుందాము. ఓకే, ఇప్పుడు మనం బ్లౌజ్ ప్రిపేర్ చేస్తున్నాం చూడండి. తను వాళ్ళ మమ్మీకి చిన్న చిన్న బాందినీస్ చేస్తాను మేడం, మనం శారీలో బాందినీలు ఉన్నాయి కదా, కాబట్టి మనం బ్లౌజ్ బాందినీలు చేసుకుందాం. పింక్ వద్దు నాకు, ఓన్లీ గ్రీన్ చేసుకుంటాను అందనమాట. అంటే మనం బాడీకి గ్రీన్ చేస్తున్నాము, బ్లౌజ్కి మామూలుగా అయితే పింక్ చేయాలి, కానీ తన్ని గ్రీన్ చేసుకుంటాను మేడం, నాకు గ్రీన్ ఇష్టం అందనమాట. కాబట్టి గ్రీన్ కలర్ మాత్రమే చేస్తున్నాం, సింగిల్ కలర్ చేస్తున్నాం మనము బ్లౌజ్కి. చూడండి బాందినీలన్నీ నీట్గా కట్టేసిన తను. ఇప్పుడు మనం సెకండ్ కలర్ గ్రీన్ కలర్ అనుకున్నాం కదా, మనం ఆ గ్రీన్ కలర్ కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఈ కొస అనేది ఇప్పుడు తీసుకొని మనం కవర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కవర్లో పెట్టిన తర్వాత అయినా తీసేయొచ్చు మనం కొస. కాబట్టి బయటికి ఉండేటట్టు మనం కవర్ లోపల పెట్టుకొని దీన్ని నీట్గా కట్టుకుందాము. కట్టిన తర్వాత మనం ఈ కొస అనే దాన్ని వడదీసుకుంటే అక్కడ నీట్గా డై అవుతుంది అనమాట. చూడండి గ్రీన్ కలర్ ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు. ఇది వ్యాట్ కలర్ అనమాట. ఇందాక మనం నెఫ్తాల్ కలర్స్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఇది వ్యాట్ కలర్. ఈ వ్యాట్ కలర్ అనేది హాట్ వాటర్లో కలుపుకోవాలి, హాట్ వాటర్లో డిప్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి మనకి కలర్ అనేది బాగా కరిగిన తర్వాత 1 స్పూన్కి 2 స్పూన్స్ కాస్టిక్ సోడా హైడ్రోజు వేసుకోవాల్సి ఉంటుంది. మనం 2 స్పూన్స్ కలర్ తీసుకున్నాం కాబట్టి 4 స్పూన్స్ కాస్టిక్ సోడా తీసుకోవాలి. చూడండి 3 స్పూన్స్ 4 స్పూన్స్ అనమాట. 4 స్పూన్స్ కాస్టిక్ సోడా. ఇది కొంచెం చేతులకు తగిలితే మండుతుందండి, చాలా జాగ్రత్తగా ఉండండి, కెమికల్స్ కాబట్టి. అలానే హైడ్రోస్ కూడా 4 స్పూన్స్ తీసుకోవాలి. వ్యాట్ కలర్లో మనం కలిపే కెమికల్స్ మాత్రం 1కి 2 ఉండాలన్నమాట. 1 స్పూన్ కలర్ తీసుకుంటే 2 స్పూన్ల కెమికల్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను 2 స్పూన్స్ కలర్ తీసుకున్నాను కాబట్టి 4 స్పూన్స్ కెమికల్ తీసుకుంటున్నాను. ఏదైనా సరే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకే, చూడండి మనం ఒక టబ్లో హాట్ వాటర్ తీసుకున్నాం, ఒక టబ్లో చల్లటి నీళ్ళు తీసుకున్నాం. ఇప్పుడు హాట్ వాటర్లో కొంచెం కెమికల్ యాడ్ చేద్దాం. హైడ్రోజ్ 1 స్పూను, కాస్టిక్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకొని మనం డైయింగ్ చేసుకుందాము. అప్పుడే మనకి కలర్ అనేది శారీకి బాగా పడుతుందన్నమాట. చూడండి కలరు మనం 2 స్పూన్స్ కలర్ తీసుకున్నాం కాబట్టి కొంచెం కలర్ యాడ్ చేసుకొని ముందుగా బ్లౌజు, ఎందుకంటే బ్లౌజ్ అనేది మనకి చాలా మందంగా ఉంటుందండి, కాబట్టి మనం బ్లౌజ్ డై చేస్తున్నాం ఫస్ట్గా. అదిగాక 4 మడతల మీద మనం బాందినీస్ కట్టాం కాబట్టి మనకి శారీ మీద బ్లౌజ్ కొంచెం డార్క్ కలర్ వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ముందుగా బ్లౌజ్ డై చేసాము. మనకి ఇది బాగా డై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి, వెంటనే చల్లటి నీళ్ళల్లో వేయొద్దు. చూడండి ఇలా పక్కన ఆరబెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం శారీ కూడా డై చేద్దామా. చూడండి శారీ బాడీ పార్ట్ మనం ఇప్పుడు డై చేస్తున్నాం అనమాట. బోర్డర్ పళ్ళు లోపల కవర్ లోపల పెట్టేశాము. ఓన్లీ శారీ బాడీ మాత్రం డై చేస్తున్నాను. చూడండి నీట్గా డై చేయాలి. డై చేసేటప్పుడు ఓపెన్ చేసి చూడండి, మధ్యలో అక్కడ కవర్ కట్టిన దగ్గర మనకి ఒక్కొక్కసారి డై అవ్వకపోవచ్చు కాబట్టి ఓపెన్ చేస్తూ డైయింగ్ చేయండి. ఓపెన్ చేస్తూ డైయింగ్ చేయండి నీట్గా. దాన్ని రౌండ్గా చుట్టొద్దు, నీట్గా ఓపెన్ చేస్తూ డై చేసి గట్టిగా పిండేసేయాలి. చాలామంది అపోహ ఏంటంటే మనం గట్టిగా పిండేస్తే కలర్ అంతా పోతుందేమో, మనకి అందులో ఏమి మిగలదేమో అనుకుంటారు. కానీ అలా కాదు. మనం డై చేసిన తర్వాత నీట్గా ఇలా గట్టిగా పిండేసుకోండి. అందులో
ఏం వాటర్ లేకుండా. చూడండి మనం గ్రీన్ కలర్ చేసాం కదా, ఇదేంటి మేడం బ్లూ కలర్లో కనిపిస్తుంది అని అడుగుతుంటాను. అవును, మనం డై చేసిన తర్వాత బ్లూ కలర్లో కనిపిస్తుంది అది. ఆ బ్లూ కలర్ ఇవన్నీ పోయిన తర్వాత మొత్తం గ్రీన్ కలర్లోకి మారిన తర్వాత మాత్రమే చల్లటి నీళ్ళల్లో జాడించుకోవాల్సి ఉంటుందన్నమాట. చూడండి మనకి అదంతా కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనకి మొత్తం గ్రీన్ కలర్ అనేది వచ్చేసింది అనమాట, బ్లూ పోయి. ఇప్పుడు మామూలు వాటర్లో జాడించేస్తున్నాము. మొత్తం జాడించిన తర్వాత ఈ కవర్ అనేది ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి జాడించుకోవాల్సి ఉంటుంది. చూడండి మనం బాందినీస్ అన్నీ ఊడదీస్తున్నాం, చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఆ బాందినీస్ ఆ రౌండ్స్ వచ్చేసి నీట్గా ఇది ఓపెన్ చేసిన తర్వాత కూడా మనం ఒకసారి నార్మల్ వాటర్లో మళ్ళీ జాడించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ ముడులు వేసిన దగ్గర కెమికల్ అదే ఆగిపోయి మనకి త్వరగా క్లాత్ అనేది పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మళ్ళీ జాడించుకోవటం వలన కెమికల్ అంతా వెళ్ళిపోయి మనకి క్లాత్కి లైఫ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం శారీ బాందినీస్ కూడా ఊడదీసేద్దాము. చూడండి చిన్న చిన్న డబల్ బాందినీ చేసాం కదా, చాలా నీట్గా వచ్చిందండి. ఇలానే మొత్తం మనం ఓపెన్ చేసి చూద్దాము. చూడండి డబల్ బాందినీస్ అన్నీ కూడా వైట్ కలర్లో మనకి డబల్ బాందినీలు చాలా చక్కగా ప్రిపేర్ అయిపోయినాయి. శారీ బోర్డరు పళ్ళు మనం బాందినీస్ తోటి ప్రిపేర్ చేసామన్నమాట. మధ్యలో తను ప్రింటింగ్ చేసుకుంటాను అందనమాట. ప్రింటింగ్ కూడా నేర్చుకోవాలి కదా, తను నేర్చుకునేటప్పుడు శారీ డైయింగ్ డిజైన్స్ నేర్చుకోవాలి, ప్రింటింగు రోలింగ్ అన్నీ నేర్చుకోవాలి. కాబట్టి దీని మీద ఇప్పుడు మనం ఇంకా ప్రింటింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం నెక్స్ట్. ఓకే, చాలా నీట్గా అందంగా వచ్చిందండి శారీ. ఆరిపోయిన తర్వాత మనం బాగా ఆరబెట్టుకోవాలి శారీని ఫస్ట్. అది ఆరిపోయిన తర్వాత మాత్రమే ప్రింటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి మనం పిన్నులతోటి గుండు సూదులతోటి శారీని బల్లపైన ఫిక్స్ చేసుకున్నాము. తర్వాత ప్రింటింగ్ చేస్తున్నాం. చూడండి వైట్ ప్రింటింగ్ చేస్తున్నామండి, ఎందుకంటే శారీలో మనకి వైట్ ఉంది కాబట్టి వైట్ పోతే గ్రీన్ కలర్లో మనం పింక్ కలర్ తోటి ప్రింటింగ్ చేస్తాం. వైట్ ప్లస్ పింక్ అనమాట. చూడండి మధ్యలో వచ్చేటప్పటికి వైట్ నెమళ్ళు వేసాము, దానిపైన మళ్ళీ పింక్, అంటే డబల్ కలర్ తోటి మనం ఈ శారీ ప్రింటింగ్ చేస్తున్నాం. చూడండి చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఇలానే మీరు కూడా వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి శారీ మొత్తం. నీట్గా ప్రింటింగ్ కూడా చేసేస్తున్నా. ఆ కలర్స్ కలపటం కానీ, ఎలా ప్రింటింగ్ చేయాలి, డబల్ కలరు అనేది ఎలా ప్రింటింగ్ చేయాలి, సింగిల్ కలర్ ఎలా చేయాలి అనేది కూడా నేను తనకి నీట్గా నేర్పించాను. తను కూడా చాలా చక్కగా నేర్చుకుందండి. ఇలానే మీరు కూడా వర్క్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం కాల్ చేయండి. ఓకే, చూడండి మనకి శారీ అంతా కూడా రెడీ అయిపోయింది. వైట్ నెమళ్ళ మీద మనం ఈ పింక్ కలర్ని వేసేస్తున్నాం అన్నమాట. లాస్ట్ వన్ కూడా అయిపోయింది. శారీ మొత్తం నీట్గా రెడీ చేసేసాము. ఇప్పుడు తనకి నేను రోలింగ్ కూడా నేర్పించాను అనమాట. రోలింగ్ చేసిన తర్వాత ఇది మనం ఊడదీయటం అనమాట. శారీ ఇప్పదీసేస్తున్నాం రోలింగ్ చేసి. ఇలానే మీరు కూడా వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అని కామెంట్ పెట్టండి. మీది ఏ ఊరు ఏంటి అనేది కూడా మెన్షన్ చేయండి. ఇలా శారీస్ డై చేయటం, టై అండ్ డైలో ఒక 20 డిజైన్స్ నేర్పిస్తాను. పోతే బ్లాక్ ప్రింటింగ్, రోలింగ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.